నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, ఆధునిక వైద్య శాస్త్రం ఎంతో పురోగమించింది. భయంకరమైన వైరస్ల నుండి విరిగిపోయిన ఎముకల వరకు, గుండె మార్పిడి నుండి సంక్లిష్టమైన మెదడు ఆపరేషన్ల వరకు అన్నింటికీ ఇవాళ డాక్టర్లు పరిష్కారాలు అయితే కనుగొన్నారు. కానీ ఇంతటి అత్యాధునిక సాంకేతికత అందుబాటులో ఉన్నప్పటికీ ఇప్పటికీ వైద్య నిపుణులను, పరిశోధకులను తీవ్రంగా కలవరపెడుతున్న కొన్ని విచిత్రమైన, భయంకరమైన మెడికల్ మిస్టరీలు మన ప్రపంచంలో ఇంకా ఉన్నాయి. ఒకప్పుడు ఇవన్నీ కేవలం మూఢనమ్మకాలు లేదా మానసిక భ్రమలు అని కొట్టిపారేసినప్పటికీ తర్వాత అవి నిజమైన రోగాలను తేలడంతో సైంటిస్టులకే మైండ్ బ్లాక్ అయిపోయింది. అలాంటి 7 అద్భుతమైన వింతైన మెడికల్ రహస్యాల వెనక ఉన్న అస్సలు కథ ఇప్పుడు చూద్దాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. ఈ వింత వ్యాధుల్లో మొదటిది కోటార్డ్స్ సిండ్రోమ్. దీనిని సాధారణంగా వాకింగ్ కాప్ సిండ్రోమ్ లేదా నడిచే శవాల వ్యాధి అని పిలుస్తారు. ప్రపంచంలోనే అత్యంత విచిత్రమైన మానసిక స్థితి ఇది. ఈ వ్యాధి బారిన పడిన ఒక ప్రసిద్ధ ఫ్రెంచ్ మహిళ తాను ఇప్పటికే చనిపోయానని, తన లోపలున్న అవయవాలన్నీ పూర్తిగా కుళ్ళిపోయానని బలంగా నమ్మింది. తనకు అసలు ప్రాణమే లేనప్పుడు బతకడానికి ఆహారం ఎందుకు అని ప్రశ్నిస్తూ ఆమె తినడం కూడా పూర్తిగా మానేసింది. మెదడులోని కొన్ని నిర్దిష్ట భాగాలు పరస్పరం సమాచారాన్ని మార్పిడి చేసుకోవడంలో విఫలమవడం వల్లే ఈ భయంకరమైన భ్రమ కలుగుతుందని పరిశోధకులు చెబుతున్నా దీనికి ఖచ్చితమైన చికిత్స మాత్రం ఇప్పటికీ లేదు. మరో వింతైన సమస్య ఫారిన్ యాక్సెంట్ సిండ్రోమ్. ఒక వ్యక్తి తన జీవితంలో ఎప్పుడు వెళ్ళని చూడని దేశం భాష ఉచ్చారణను అకస్మాత్తుగా మాట్లాడడం ప్రారంభిస్తే ఎలా ఉంటుంది? ఈ వ్యాధి ఉన్న వారిలో సరిగ్గా ఇదే జరుగుతుంది. మెదడుకు ఏదైనా తీవ్రమైన గాయం అయినప్పుడు లేదా పక్షవాతం వచ్చినప్పుడు కోలుకున్న తర్వాత రోగులు తమ సొంత భాషను పూర్తిగా కొత్త విదేశీ యాక్సెంట్లో మాట్లాడడం మొదలు పెడతారు. ఇక హారర్ సినిమాల్లోని దయ్యం పట్టిన సీన్లలో అనిపించే మరొక భయంకరమైన వ్యాధి ఏలియన్ హ్యాండ్ సిండ్రోమ్. ఇందులో రోగి చేయి వారి ప్రమేయం లేకుండా, వారి మెదడు నియంత్రణ లేకుండా దానంతటా అదే స్వతంత్రంగా కదలడం ప్రారంభిస్తుంది. ఒక కేసులో బాధితురాలైన ఒక మహిళ తన చేయిని వేరే ఎవరో నియంత్రిస్తున్నారని, అది తనను తానే గొంతు నిలిమి చంపడానికి ప్రయత్నిస్తోందని చెప్పి షాక్ ఇచ్చింది. మెదడులోని 2 అర్ధగోళాల మధ్య ఉండే కమ్యూనికేషన్ దెబ్బతినడం వల్ల ఈ భీకరమైన పరిస్థితి తలెత్తుతోంది. దీని తర్వాత చెప్పుకోవాల్సింది ఆలిస్ ఇన్ వండర్లాండ్ సిండ్రోమ్. ఎక్కడో విన్నట్టుంది కదా. ప్రసిద్ధ కథలోని పాత్ర తరహాలోనే ఈ వ్యాధి ఉన్న రోగులకు తమ చుట్టూ ఉన్న వస్తువుల దూరం, పరిమాణం, తమ సొంత శరీర ఆకృతి పూర్తిగా వికృతంగా కనిపిస్తాయి. తమ శరీరం ఒక్కసారిగా చీమంతా చిన్నగా అయిపోయినట్టు, లేదంటే తాము ఉన్న గది కంటే పెద్దగా విస్తరిస్తున్నట్టు వారికి భ్రమ కలుగుతుంది. విశ్వవిఖ్యాత రచయిత లూయిస్ కారోల్ ఆలిస్ ఇన్ వండర్లాండ్ పుస్తకం రాయడానికి ముందు ఆయన స్వయంగా ఈ వ్యాధితో బాధపడి ఉండొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. మనుషులను సజీవ విగ్రహాలుగా మార్చే అత్యంత అరుదైన భయంకరమైన వ్యాధి ఎఫ్ఓపి. హ్యారీ ఈస్ట్లాక్ అనే వ్యక్తి ఈ వ్యాధి బారిన పడ్డాడు. ఇందులో రోగి శరీరంలోని కండరాలు, నరాలు, ఇతర కణజాలాలన్నీ కాలక్రమేణా నెమ్మదిగా గట్టిపడి ఎముకలుగా మారిపోతాయి. శరీరానికి చిన్న దెబ్బ తగిలినా సరే ఆ గాయమైన చోట కొత్త ఎముక మొలుస్తుంది. అలా హ్యారీ శరీరంలో సహజ అస్థిపంజరంతో పాటు 2వ అస్థిపంజరం తయారై ఆయన పూర్తిగా కదలలేని స్థితికి చేరుకొని మరణించాడు. ప్రస్తుతం ఆయన అస్థిపంజరాన్ని సైన్స్ మ్యూజియంలో పరిశోధన కోసం భద్రపరిచారు. ఇదే కోవలోకి వస్తుంది ప్రసిద్ధ సంగీతకారుడు క్లైవ్ వేరింగ్ కేస్. ఒక వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల ఆయన మెదడు దెబ్బతిని కేవలం 7 నుండి 30 సెకండ్ల జ్ఞాపక శక్తి మాత్రమే మిగిలింది. ఆయనకు ప్రతి క్షణం ఓ కొత్త పుట్టుకలా అనిపిస్తుంది. తన గతాన్ని, భార్యను, పిల్లలను అందరినీ మర్చిపోయినప్పటికీ ఆయన మెదడులో మ్యూజిక్ ప్లే చేసే నైపుణ్యం మాత్రం అలాగే ఉండిపోయింది. సైన్స్కి ఇప్పటికీ ఇది ఒక పెద్ద మిస్టరీ. చివరిగా జీవకోటికి ప్రాణాధారమైన నీటితోనే ముప్పు తెచ్చే వ్యాధి ఆక్వాజెనిక్ ఆర్టికేరియా, అంటే నీటి పట్ల అలర్జీ. ఈ వ్యాధి ఉన్న వారి పైన వర్షపు చొక్కపడినా, స్వయంగా వారి ఒంటి చెమట లేదా కన్నీరు చర్మానికి తగిలినా సరే ఒళ్ళంతా తీవ్రమైన మంటలు, బొబ్బలు వచ్చేస్తాయి. అసలు మానవ శరీరం నీటితో ఎందుకు ఇలా వికృతంగా ప్రవర్తిస్తుందో చెప్పడానికి ఇవాల్టికి వైద్యశాస్త్రం దగ్గర సమాధానం లేదు. దశాబ్దాల శాస్త్రీయ ప్రగతి సాధించినప్పటికీ మానవ శరీరం, మనస్సు వెనక ఇంకా ఛేదించలేని రహస్యాలు ఎన్నో ఉన్నాయని ఈ వింత వ్యాధులు నిరూపిస్తున్నాయి. ఈ స్టోరీపై మీ కామెంట్స్ తెలియజేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ సాక్షి ఎక్స్క్లూజివ్.